నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ముద్రగడ పద్మనాభం ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయంగా, సామాజిక పరంగా కూడా చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. కాపు ఉద్యమ నేతగా ఈయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మొన్నటి వరకు జనసేనలోకి ముద్రగడ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి ముద్రగడ. దాదాపు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఒక క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. ముహూర్తం ఖరారు చేసుకున్నారు జగన్ సమక్షంలో పార్టీలో చేరడానికి. ఈ నెల 14వ తేదీన ఆయన తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో భారీ ర్యాలీతో వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసుకోవాలి అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది. దానికి సంబంధించి ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. గౌరవ ప్రజానికానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసు అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డనైన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా. తేదీ 14/3/2024 వైఎస్ఆర్సీపీలోకి చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి అని చెప్పి 2 బాక్సుల్లో కీలకమైనటువంటి అంశాలు పెట్టారు. ఇటువైపు చిన్న మనవి, క్షమించండి. ఈ ప్రయాణంలో మీకు కావలసిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి. రూట్ మ్యాప్ కిర్లంపూడి, ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా తాడేపల్లి రావటానికి మీ ముద్రగడ పద్మనాభం. మొత్తానికి ఈ లేఖలో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలనే ఉన్నాయి. ఎలాంటి కోరిక లేకుండా నేను పార్టీలోకి వెళ్తున్నా అని. అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం ఉన్నారు. ఇలాంటి సందర్భంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తుతో ఎన్నికల బరిలోకి వెళ్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును వైఎస్ఆర్సీపీకి మలుచుకోవాలి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం అది. సో ఇలాంటి సందర్భంలో ఆయన వాస్తవానికి జనసేనలోకి వెళ్తారు అన్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన గతంలో ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. మీకు హైదరాబాదు అక్కడికి ఇక్కడికి తిరగడానికి ఉంటుంది, కానీ కనీసం నాతో చర్చించడానికి, నన్ను కలవడానికి, లేదా మీరు నన్ను రమ్మనడానికి మీకు అంత సమయం లేదండి అని. సో ఇలాంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం ద్వారా వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయానికి తెరలేపాలి అని భావించినట్లుంది. దీనికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును ముద్రగడ పద్మనాభం ద్వారా వైఎస్ఆర్సీపీ గెయిన్ చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్. మొత్తానికి వైఎస్ఆర్సీపీలోకి ముద్రగడ పద్మనాభం వస్తున్నారు. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముద్రగడ పద్మనాభం చూసి కాపు ఓటు బ్యాంక్ అయితే వైఎస్ఆర్సీపీకి రాదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం జనసేన వైపే అంతా ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం.